ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితుల అరెస్టులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం విచారకరమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కొమరంభీం జిల్లా కౌటాల మండలం గుండాయపేటలో బుద్ధ విహార ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసిన కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని యువతకు పిలుపునిచ్చారు. ఆయన లీకేజీలో సూత్రధారులైన టీఎస్పీసీ చైర్మన్ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పెద్దగా అంబేద్కర్ విగ్రహాలు పెడితే పేదలకు న్యాయం జరగదని, బహుజన రాజ్యాధికారంతోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇక మాయావతి ఆదేశిస్తే సిర్పూర్ టీలో బీఎస్పీ తరఫున బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తామన్నారు. 75 years 75 साल हो गए, फिर भी गरीब लोग, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब के लोग भीख मांग रहे. किस लिए भीख मांग रहे? डबल बेडरूम के लिए भीख मांग रहे, హాస్టల్ के लिए भीख मांग रहे. అన్నం పురుగులు లేని అన్నం పెట్టండి అని అడుక్కుంటా ఉన్నారు. బీసీలు అడుక్కుంటా ఉన్నారు, మైనారిటీలు అడుక్కుంటా ఉన్నారు. అరే మనం 100కు 90 మంది మనం ఉన్నాం, మనము అధికార పీఠం మీద కూర్చోవాలి కానీ